ఈరోజు పంచాంగం జూలై 20, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం చతుర్దశి సాయంత్రం 5:20 తదుపరి పూర్ణిమ. పూర్వాషాఢ రాత్రి 2:25 తదుపరి ఉత్తరాషాఢ. వర్జం మధ్యాహ్నం 12:04 నుంచి 1:40 వరకు. అమృత గడియలు రాత్రి 9:38 నుంచి 11:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుంచి 7:21 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. పుష్యమి కార్తీ. జూలై 20, 2024 శనివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తోటివారి సూచనలు పాటించడం చాలా ఉత్తమం. మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాలలో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలన్నీ ఎదుటివారితో పంచుకోవటం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం శుభకరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీ రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కర్మసిద్ధి ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసరపు విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం చాలా ఉత్తమం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో వెనకడుగు వేయకండి. ప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గోవిందనామాలు చదవటం ఎంతో మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదేవతా ప్రార్థన చేస్తే చాలా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూల సమయం. తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.